గుంటూరు జిల్లా పత్తిపట్టు నియోజకవర్గ పరిధిలోని కాకుమాను మండలం అప్పాపురం గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో కాకుమానం ఎస్ఐని సస్పెండ్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అప్పాపురంలో వాలీబాల్ ఆట ఆడుకునేందుకు ఓ ఇంటి ముందు ఖాళీగా ఉన్న పోల్ను ఓ యువకుడు పీకివేయడంతో పక్కనే ఉన్న ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఆ ఇంటి మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోల్ పీకిన యువకుడిని కాకుమాను ఎస్ఐ స్టేషన్ కి పిలిపించి చేయి చేసుకున్నారని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న దళితులకు సీఐ మెసేజ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా వారి మాటను లెక్క చేయలేదు. దీంతో ముందస్తు జాగ్రత్తలతో భాగంగా పోలీసులు భారీ మొత్తంలో అప్పాపురం గ్రామంలో మోహరించారు. విషయము మా గ్రామానికి చెందిన గాజుల స్వామి మరియు ఆదిలక్ష్మి అను వారు మమ్ములను కులం పేరుతో దూషించి కాకుమాను ఎస్ఐ చేత మమ్ములను కొట్టించి ఎస్ఐ గారు కూడా మమ్మల్ని కులం పేరుతో దూషించడం గురించి గణమనయ్య మాది కాకుమాను మండలం అప్పాపురం గ్రామం ఎస్సీ మాల కులానికి చెందిన వారము. మేమంతా క్రికెట్ అంబేద్కర్ యూత్గా యువజన సంఘంగా ఉండి క్రికెట్ వాలీబాల్ ఆటలు ఆడుతూ ఉంటాము. మా గ్రామంలో గాజుల స్వామి గారి ఇంటి దగ్గర ఒక కరెంటు పోలు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ కరెంటు పోలు తీసుకుందామని వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేయగా ఆదిలక్ష్మి అని ఆమె వచ్చి మమ్ములను ఇది మాది అని చెప్పి కులం పేరుతో దూషించి మా పైన తప్పుడు ఫిర్యాదు చేసి కాకుమాను పోలీస్ స్టేషన్ నందు కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకుమాను ఎస్ఐ గారు మమ్ములను కాలుతో తన్ని తిట్టి లాఠీలతో విపరీతంగా అరికాల మీద కొట్టి మాల్లంజా కొడకలారని మమ్మల్ని తిట్టినాడు. మా తల్లిదండ్రులు వచ్చినా కూడా వాళ్ళ కూడా ఎట్టబడితే అట్లా మాట్లాడారు. ఈ విషయాన్ని మేము బాపట్ల గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ వద్ద చూపించుకోగా డాక్టర్ గారు ప్రథమ చికిత్స చేసి కేసు పంపించినారు. కాకుమాను ఎస్ఐ గారు దళితులంటే చిన్న చూస్తూ మమ్మల్ని అకారణంగా కొడుతూ తిడుతున్నాడు. ఒకటి మా పైన తప్పుడు ఫిర్యాదు చేయించిన ఎస్ఐ గారి చేత కొట్టించిన గాజుల స్వామి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని అకారణంగా మమ్మల్ని లాఠీలతో కొట్టిన కాకుమాను ఎస్ఐని తక్షణం సస్పెండ్ చేయాలని మీకు విన్నవించుకుంటున్నాం.